హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం పెసరపప్పు టమాటా చూడబోతున్నాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే పప్పు అండి. ఎవరైనా ఒకసారి చూస్తే ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీని. సో ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి మనం పెసరపప్పు అనేది గిన్నెలో తీసుకుని ఒక 2 సార్లు మంచిగా వాష్ చేయాలి. చేసి గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి, ఆ పప్పు ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత అది గ్యాస్ మీద పెట్టేయండి. గ్యాస్ వెలిగించి అది పెట్టేయండి. దాని తర్వాత దానిలో కావాల్సినవి ఏంటంటే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిర్చి, అంతే. అవన్నీ కూడా మనం కట్ చేసుకొని ఈ పప్పులోకి వేసేయాలి. ఇదంతా కూడా మీడియం టు హై అలాగా ఉంచుకొని మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో నెక్స్ట్ మనం పసుపు వేసాము, అలానే తగినంత ఉప్పు కూడా ఇందులో ఇప్పుడే వేసేసుకోవాలి. అలానే రుచికి సరిపడా కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి గ్యాస్ మీదే అది ఉడికేంత వరకు మనం ఉంచి మిక్స్ చేస్తూ ఉండాలి, అంతే. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, మొత్తానికి పప్పు అయితే ఉడికిపోయింది. సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మనం పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. జస్ట్ తాలింపు పెట్టుకోవాలంతే. తాలింపు కోసం ముందుగా చిన్న మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం. తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి ముందుగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన సరుకులు కూడా వేసుకోవాలి, అంటే ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. అదే తాలింపు. సో ఇది మనం వేయించుకున్న తాలింపుని మనం ముందుగానే చేసుకున్న పప్పులో వేసేయాలండి. వేసేసి అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే ఇప్పుడైనా సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో చూస్తున్నారు కదండి, పెసరపప్పు టమాటా ఎంత ఈజీగా అయిపోయిందో. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఈజీగా వంటలు చేయగలిగే వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.